ట్రాన్స్ఫార్మర్ల వద్ద లేకుంటే మోటార్ల వద్ద తీగలు ఉండి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలో విషాదం చోటు చేసుకుంది. మన్యం మల్లేశ్వరి అనే ఒక వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ టైంలో మన్యం మల్లేశ్వరి తంగిడిపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఆ అమ్మాయి నిన్న ఈవినింగ్ మాకు తెలిసిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం 8:40కి మాకు తెలిసింది చనిపోయిందని. కానీ ఆ అమ్మాయి భర్త అయినటువంటి రామనర్సారెడ్డికి 8:03కే తెలిసింది అంటున్నాడు. అంతకంటే ముందు కూడా అతనికి వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ అమ్మాయి ఉరేసుకోబోతుంది అని. కానీ అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటి స్పాట్ లేకి వచ్చి డోర్లు ఓపెన్ చేసేసి ఆ డెడ్ బాడీని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తెచ్చిపెట్టాడు. ఫస్ట్ పాయింట్, ఇందులో మాకు తెలిసిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది హత్యగా భావిస్తున్నాము. కారణాలు ఏంటంటే అతను డోర్ పగలగొట్టినాను అంటున్నాడు ఒకసారి, ఇంకోసారి ఏమో డోర్ వరకు తోస్తే వచ్చింది అంటున్నాడు. అతనికి ఈ అమ్మాయి ఉరేసుకోకముందే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో వచ్చిందన్నా కూడా పేరెంట్స్ కు ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఆ అమ్మాయి తరపున బంధువులకి బ్లడ్ రిలేటివ్స్ కి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అతనే వచ్చినాడు, ఓపెన్ చేసినాడు, డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టినాను అంటున్నాడు. రెండో సస్పెక్ట్ ఏంటంటే అతను టాబ్లెట్స్ కోసం నేను గుంతకల్లు పోయినా అంటున్నాడు. ఒకరు అడిగితే ఇంకోరు అడిగితే ఏం చెప్తున్నాడు, నేను భర్త గుంతకల్లు పోయినా అంటాడు, టాబ్లెట్ పోయినా అంటాడు. కొంచెం దీంట్లో తగిన ఆధారం అనేది కనిపించలేదు కాబట్టి ఆధారం గడక రావాలి. మాకు న్యాయం జరగాలంటే తగిన ఆధారం గడక. సూసైడ్ చేసుకుంటానని భర్తకు ఫోన్ చేసి చెప్పినది అంటున్నాడు. అదైనా గడక భర్త ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, భర్త ఏం చేస్తాడు, నీ భార్య సూసైడ్ చేసుకున్నప్పుడు భర్త సూసైడ్ చేసుకుంటాను అని భార్య అన్నప్పుడు